పెళ్లి ఫిల్మ్ భారీ ఇష్టం. జాబిలమ్మ నీటి అంట కోపం. ఆ సాంగ్ విన్నప్పుడల్లా జాజి పూల మీద జాలి చూపుమా. First day when I went for that song, there was no choreographer. అదంతా కోడరాని కృష్ణ గారు కోరియోగ్రాఫ్ చేసింది. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి అట్లా నడుచుకుంటా వెళ్ళి పాడటం అనేది ఐ థాట్ ఇట్ వెరీ ఫ్రెష్ ఐడియా. వాట్ అబౌట్ త్రిమూర్తులు ఎందుకు ఏంటి ఇలా How he goes through the film and how he arrives at the and that's why ఈ సినిమాలో క్లైమాక్స్లో క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది కానీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్కి వెళ్ళేటప్పుడు దిల్ బి హ్యూజ్ సస్పెన్స్ పాయింట్ అండ్ దీనికి ప్రొడక్షన్ కూడా చేశారు కదా. లిటిల్ బ్యాలెన్స్ ఎలా అనిపించింది, లైక్ వైల్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్లాన్ ఇట్ బిఫోర్ హ్యాండ్ కాబట్టి ప్రొడక్షన్ వుడ్ బి. బాలయ్య గారు మీరు కలిపి ఒక మల్టీ స్టార్ వద్దామని అనుకుంది ఒక టైంలో. మేబీ లాంగ్ టైం బ్యాక్ సోలోనే చేయాలి అని అప్పుడు పేరు ఉండేది కదా. సినిమా వస్తే చేసేద్దాం. మనకు ఒకటి అనిపిస్తుంది, వీఆర్ ఇన్ ద ఫీల్డ్, మనం వే బ్యాక్ అయిపోయినప్పుడు వాళ్ళు ఇంకా రన్నింగ్ లో త్రూ ముందుకు వెళ్తున్న టైంలో అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా అలా? When we all started together and I was not able to come on time. డెఫినెట్గా ఉంటుంది కదా. బట్ ఎప్పుడు మీరు మారారు అంటే లైక్ ఓకే చేసేటప్పుడు మనకి ఎక్సైట్మెంట్ రావట్లేదు, నాట్ ఎంజాయింగ్ ఇట్. రెపిటేటివ్ రోల్స్ లాగా వస్తున్నాయి. నో పర్ఫార్మెన్స్. ఐ వాజ్ నాట్ ఎంజాయింగ్, ఐ వాజ్ నాట్ ఎంటర్టైనింగ్ ద ఆడియన్స్, ఐ వాజ్ నాట్. ప్రొడ్యూసర్స్ వర్ ఆల్సో లూజింగ్ మనీ. ఇట్స్ ఆల్ సో మచ్ ఆఫ్ దెన్ ఐ సెడ్ హలో సార్, హాయ్, హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? సార్ ఐఎమ్ సూపర్ కూల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. వీ నో 4 years నుంచి మీరు ఎప్పుడు మూవీ తీస్తారా అని నేను వెయిటింగ్ ఇగర్లీ అనమాట. బికాస్ క్వైట్ సూపర్ హిట్ ఫిలిమ్స్ నేను చూస్తూ, చాలా ఫిలిమ్స్ నేను టెలివిజన్లో చూస్తూ వచ్చాను కాబట్టి. సార్ వాట్ అబౌట్ త్రిమూర్తులు ఎందుకు ఏంటి ఇలా పాపం చాలా ఇంటర్వ్యూస్లో చెప్పి మీరు కూడా ఫెడప్ అయిపోయి ఉంటారు. బట్ ఒక థింగ్ నేను ఇంటర్వ్యూస్లో విన్నది ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్గా అంటే ఒక 100 స్క్రిప్ట్స్ విన్నారని విన్నాను. అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి త్రిమూర్తుల మీద? అంటే లైక్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ద కాన్ఫ్లిక్ట్. త్రిమూర్తులు ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్ యాజ్ అ స్మాల్ కానిస్టేబుల్ ఇన్ ద సిస్టమ్, హౌ హీ గోస్ త్రూ ద ఫిల్మ్ అండ్ హౌ హీ అరైవ్స్ అట్ దట్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అండ్ అక్కడి నుంచి అతను ఆ కాన్ఫ్లిక్ట్ని ఓవర్కమ్ అవటానికి ఏమేమి చేశాడన్నది ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ద ఫిల్మ్. సో అంటే పర్టికులర్గా ఒక ఫిల్మే కాదు, ఇప్పుడు మీకు ఎవ్రీథింగ్ ప్రిపరేషన్ కొత్త. అంటే ఈ జనరేషన్ చేసే మూవీస్ టేకింగ్ కానీ మేకింగ్ కానీ అండ్ మెంటల్లీ యూ షుడ్ ప్రిపేర్ లాట్ ఆఫ్ థింగ్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ సెట్ మీదకి వెళ్ళి మళ్ళీ కెమెరాని ఫేస్ చేయడం అనేది ఒక భయం ఉంటుంది. సో ఆ ఫేస్ త్రూ ఎలా వెళ్ళారు? లైక్ యూ సెడ్ కొంచెం టెన్షన్, స్ట్రెస్ ఉంటుంది బిగినింగ్ డేస్లో. వన్స్ సినిమాలో 2-3 days అయిన తర్వాత కమల్ డైరెక్షన్లో కాన్ఫిడెన్స్ వెళ్ళగలిగాం ఆ తర్వాత. సార్ స్టిల్ యూ హ్యావ్ ఎ ఫియర్, అంటే యూ హ్యావ్ ఏ సర్టెన్ ఫ్యాన్ బేస్, ఇప్పటికీ స్టిల్ నా ఆడియన్స్ ఉన్నారు. బట్ మీకు ఆ ఫియర్ ఉందా, లైక్ హౌ దిస్ జనరేషన్ విల్ టేక్ ఫార్వర్డ్ అని ఎలా తీసుకుంటారు ఏంటి? ఫియర్ లేదు కానీ యాంటిసిపేషన్ ఉంది, ఎట్లా తీసుకుంటారు, లైక్ ద హోల్ థింగ్. ఏ మూవీ మేకర్ కైనా ఉంటుంది, ద ఆడియన్స్ డిసైడ్, యూ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదా. బట్ వీఆర్ కాన్ఫిడెంట్ ఇన్ ద వే దట్ మంచి స్క్రిప్ట్ తీసుకున్నాం, సిన్సియరిటీతో చేసాం, హై క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసాం. మ్యూజిక్ కార్డ్ నుంచి డిఓపి కార్డ్ దగ్గర నుంచి ఆల్ టెక్నీషియన్స్ వర్క్డ్ వెరీ వెల్ అండ్ we think that we are able to do one of the good quality products. సార్ ఒక ఇంటర్వ్యూలో విన్నాను అనమాట, నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. మీరు అదే సారీ మిషన్ ఇంపాసిబుల్ ఫ్యాన్ అని. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ టామ్ క్రూజ్ సార్. Yeah, me too. అవునా? Because his work is amazing. Yeah. సో So అంటే నాకు యాక్చువల్లీ టామ్ క్రూజ్ గురించి విన్న, ఆయన చేసిన స్టంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఇండియాలో నేను ఎప్పుడు అంటే చేశారు చాలామంది కానీ మరీ లైఫ్ రిస్క్ చేసి అలాంటి స్టంట్స్ కానీ ఓవర్ పర్ఫామ్ చేయలేదు. that's his good part, no? Stunts చేసేది కూడా వెరీ రియలిస్టిక్గా ఉంటాయి అండ్ వెరీ టఫ్ టు డూ అండ్ సీక్వెన్సెస్ ఆల్సో ఆర్ వెరీ నైస్. ఐ లైక్ దట్. అంటే మీరు యాక్షన్ జోనర్ చాలా ఇష్టం మీకు? చాలా ఇష్టం. యాక్షన్ జోనర్లో చాలా బాగా ప్రిఫర్ చేస్తాను. బట్ అది క్వైట్ ఆపోజిట్ మీరు చేసిన ఫిలిమ్స్ అన్ని చూసిన. అంటే అప్పుడు అలాంటి ట్రెండ్స్ నడిచే అలాంటి ఫిల్మ్స్ వచ్చినాయి కాబట్టి అట్లా చేశాను. బట్ పర్సనలీ ఐ లైక్ యాక్షన్ ఫిల్మ్స్. ఓకే.
సో మనవి కూడా తెలుగులో కూడా చిరంజీవి గారి, బాలకృష్ణ గారి, నాగార్జున గారి whatever the యాక్షన్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అవి బాగా ఇష్టం. ఓకే ఓకే. బట్ నాకు పెళ్లి బాగా రిజిస్టర్ సార్, పెళ్లి ఫిల్మ్ బాగా రిజిస్టర్ అయింది. జాబిలమ్మ నీకు ఎంత కోపమా, ఆ సాంగ్ విన్నప్పుడల్లా చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ప్లెజెంట్. యా. సో కొంచెం ఆ త్రూ వెళ్తే మీకు ఎలా అనిపిస్తుంది ఆ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్? It was a very good experience. So first day when I went for that song, there was no choreographer. అదంతా కోడిరామ్ కృష్ణ గారు కోరియోగ్రాఫ్ చేసింది, డైరెక్టర్ కోరియోగ్రాఫ్ దట్ సాంగ్. సో ఎట్లా చేద్దాం సార్ అని అంటే, నేను చెప్తాను, జస్ట్ కీప్ వాకింగ్ అండ్ గివ్ ద ఎక్స్ప్రెషన్స్ వెన్ ఐ వాంట్ యూ టు గివ్ ద ఎక్స్ప్రెషన్స్ అన్నారు. ఐ థాట్ దట్ వాజ్ అ వెరీ నావెల్ ఐడియా. ఆ రోజుల్లో ఏంటంటే పాటలు అంటే డాన్స్ నంబర్స్ ఇట్లా ఉండేవి కదా, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి అట్లా నడుచుకుంటా వెళ్ళి పాడటం అనేది ఐ థాట్ ఇస్ అ వెరీ ఫ్రెష్ ఐడియా. సో అట్లా వి వర్క్ ఫర్ 3 nights అండ్ ద సాంగ్ టర్న్ అవుట్ బి వాట్ ఇట్ ఈస్. ఐ థింక్ ఈ ఫిల్మ్లో కొంచెం మీరు డాన్స్ నెంబర్స్, ఫైట్స్, ఇప్పుడు ఈ సినిమాలో డాన్స్ నంబర్స్, ఫైట్స్ మేనేజ్ చేశారా మీరు? ఇది మేనేజ్ చేయడానికి ఎలా అనిపించింది ఏంటి? నాకేమీ డిఫికల్ట్గా అనిపించలా, బట్ ఐ థింక్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ విల్ బీ ఫ్రెష్ టేక్, బికాస్ ఆ యాక్షన్ బ్లాక్స్లో ఎక్కువ చూడలేదు కదా నన్ను, అండ్ సాంగ్స్ కూడా చూసి చాలా కాలం అయింది కాబట్టి డాన్స్ నంబర్. సో మేబీ దే మైట్ ఫైండ్ ఇట్ అ ఫ్రెష్ టేక్ ఆన్ మై వాట్ ఎవర్ దేవ్ సీన్ ఆన్ మీ. అట్లా మీరు ఈ స్క్రిప్ట్లో కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యారని విన్నాను. అంటే లైక్ వైల్ ఈ కాల్ తీసుకున్నప్పుడు, అంటే మీరు ఈ స్క్రిప్ట్ సెలెక్షన్లో కూర్చునేటప్పుడు, ఆ రైటింగ్ నరేషన్లో కానీ, ఈ ఫార్మలైజింగ్లా కాకుండా దీన్ని కొంచెం డిఫరెంట్గా స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడానికి ఏం టేక్ కేర్ తీసుకున్నారు? అంటే ఇప్పుడు ఎలా అంటే మూవీ ఫైట్స్, ఒక సీన్, మళ్ళీ షార్ట్స్, మళ్ళీ సాంగ్స్, ఇలా ఒక మెటీరియలైజింగ్ కాకుండా. సో ఈ స్క్రీన్ ప్లే ఎలా ప్లాన్ చేసామంటే, ఫస్ట్ కమల్ కేమ్ అప్ విత్ ద క్యారెక్టర్ అండ్ ప్లాట్ ఐడియా. సో స్క్రీన్ ప్లే వాజ్ ద మెయిన్ థింగ్. లైక్ when he started doing the screenplay, then it was back and forth. Kamal would do some and come back, and I would suggest something, and it's a collaborative effect లాగా 1 year చేసాం. 1 year. సో 1 yearలో ఏం చేసామంటే, ఇఫ్ సమ్ సీన్ వాజ్ సీమింగ్ టూ క్లీషే, అంటే దీని తర్వాత ఇది వస్తుంది అని అనిపిస్తే, దెన్ వీ చేంజ్ దట్, హౌ టు ప్రజెంట్ ఇట్ ఇన్ అ బెటర్ వే. సో నెక్స్ట్ సీన్ క్యూరియాసిటీ పెంచేదట్, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అనే ఇదిలో స్క్రీన్ ప్లే చేసాం ఫర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. ఎస్పెషలీ వెన్ ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఈజ్ అరైవ్డ్ అట్, అక్కడి నుంచి ఇంకా 2 paces వెళ్ళాం. సో లైక్ టు యువర్ క్వశ్చన్, ఫైట్ సాంగ్ అట్లా అసలు లేదు, ఎందుకంటే వీ నెవర్ థాట్ ఫైట్ పెట్టాలి అని కాదు. స్క్రిప్ట్ ఎన్నుకోవడమే, ఇట్ విల్ హ్యావ్ సమ్ ఫైట్ అనేది వీ అండర్స్టూడ్, బట్ ద పాయింట్ వేర్ ద ఫైట్ కమ్స్ విల్ బి డ్రివెన్. సో ఫైట్ ఫర్ సేక్ ఫైట్ రాదు. సో ఇఫ్ యూ సీ ఆల్సో ఎక్స్టెన్సివ్గా ఫైట్లు పాటలు అట్లా ఉండదు. ఆ పాయింట్కి వెళ్ళేటప్పుడు దిస్ కానిస్టేబుల్ నీడ్ టు ఫైట్ ఇన్ దట్ ప్లేస్ అని, మళ్ళీ ఇంకా ఫైట్ అవసరం లేనప్పుడు మళ్ళీ అక్కడ వరకు వేర్ ఎవర్ ద స్టోరీ ఈస్ టేకింగ్ ఇట్ విల్ నాట్. సో మళ్ళీ ఇంకో ప్లేస్లో ఎక్కడన్నా ఓకే హియర్ ఫైట్ ఉంటే ఇట్ ఈస్ మూవింగ్ ద స్టోరీ ఫార్వర్డ్ అన్నప్పుడు దెన్ వీ హ్యావ్ అ ఫైట్. అండ్ దట్స్ వై ఈ సినిమాలో క్లైమాక్స్లో, ప్రీ క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది కానీ క్లైమాక్స్లో ఫైట్. ఓకే. సో జనరల్ క్లైమాక్స్ పెద్ద ఫైట్ ఉంటే అట్లా ఉంటుంది కదా, యాక్చువల్లీ ఇన్ ద ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది, కానీ ఇన్ దట్ ఆల్సో హీరో లూజెస్ సంథింగ్. సో ఆల్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ టెలింగ్ అన్నమాట. సో అట్లా ఉంటాయి పాటలు కానీ ఫైట్లు కానీ, దే ఆర్ రిక్వైర్డ్, వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇట్ విల్ బీ దేర్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బీ దేర్. అండ్ క్లైమాక్స్కి వెళ్ళేటప్పుడు దెల్ బీ అ హ్యూజ్ సస్పెన్స్ పాయింట్ అండ్ ఇట్ విల్ బీ అ కోర్ట్ రూమ్ డ్రామా అట్ ది ఎండ్. ఓకే. అంటే అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్ ఎన్ని డ్రాఫ్ట్స్ అయి ఉంటాయి సార్? మీరు ఫైనల్ బౌండ్ స్క్రిప్ట్ అయ్యేసరికి ఎన్ని డ్రాఫ్ట్స్ అయి ఉంటాయి? ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ అబౌట్ ఇట్, దెల్ బీ అ లాట్ ఆఫ్ డ్రాఫ్ట్స్. అవునా? లాట్ ఆఫ్ డ్రాఫ్ట్స్. ఓకే, మేబీ మోర్ దెన్ 15-20. ఓకే. బట్ వన్ థింగ్ ఏంటో సార్, మీరు మేకింగ్ చూసారు అంటే రియల్ వెర్షన్ నుంచి డిజిటల్ వెర్షన్ చూసారు అంటే లాస్ట్ అటాక్ వచ్చేసరికి, బట్ డిడ్ యూ అబ్జర్వ్ ఎనీ అంటే లైక్ వా ఫ్యాక్టర్స్ ఆ మేకింగ్లో కానీ, అరే ఇంత చేంజ్ అయిందా అనేది? ఆన్లైన్ ఎడిటింగ్, ఆన్లైన్ మనం అప్పటికప్పుడే చూసుకోగలటం ఇస్ అ బోనస్, రైట్? యూ కెన్ చేంజ్, ఎనీథింగ్ గోస్ రాంగ్ యూ కెన్ ఇమీడియట్లీ. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్ అన్న. అప్పుడు లేదు కదా, the film has to go be washed and everything is over by then. ఏదైనా చేయాలంటే again you have to put the shoot again. So that is a very big saver.
సార్ ప్రొడ్యూసర్ కూడా దీనికి ప్రొడక్షన్ కూడా చేశారు కదా, Yeah. ఎవ్రీథింగ్ లిటిల్ బ్యాలెన్స్ ఎలా అనిపించింది? లైక్ వైల్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ అంటే we planned it beforehand కాబట్టి production would be before the shoot and after the shoot. Production activity. During shoot it will be only acting and ఓకే ఓకే about the film. Yeah. నైస్. సో డిడ్ యూ అబ్జర్వ్ సార్, అంటే లైక్ జనరల్ మైండ్ సెట్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే బిగ్ బిగ్ ఫిలిమ్స్ కూడా కొన్నిసార్లు సింపుల్గా ఫ్లాప్ అవుతున్నాయి, మీరు అబ్జర్వ్ Yeah, చేస్తున్నారు? observe చేస్తున్నాను because most of the time what I saw is audience more or less giving current judgment. Obviously if they like only they'll see it. If they don't like there's no need to see కదా, వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. సో ఐఎమ్ అబ్జర్వింగ్ అండ్ ఐ థింక్ కంటెంట్ ఉన్న మూవీస్ ఆడుతున్నాయి. అంటే కంటెంట్ అంటే వాళ్ళకి నచ్చిన కంటెంట్, మేము మేకర్స్గా చేసిన కంటెంట్ కాదు. సో వి వాచ్డ్ అబ్జర్వ్డ్ అండ్ అట్లాగే కథ తీసుకున్నాము, అలాగే స్క్రీన్ ప్లే చేసాము, అలాగే ప్రజెంట్ చేసాము. We did our best effort, sincere effort. So I am really hoping the audience will also connect the way we have connected with the film. ఓకే. బట్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, దెర్ ఈస్ వన్ ఫిలిం రీసెంట్గా మ్యాడ్ అని ఒకటి వచ్చింది, మీరు చూసే ఉంటారు, బిగ్ హిట్ అయింది. అందులో మీ పోస్టర్ వేసి వడ్డే నవీన్ ఫ్యాన్స్ అసోసియేషన్ హ్యావ్ యూ సీన్ దట్? అంటే మీ దాకా వచ్చింది అలాంటి? దెర్ ఆర్ సమ్ మోర్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి లైక్ రిఫరెన్సెస్ తీసుకోవడం కానీ ఎవ్రీథింగ్. That's nice because that way they have propagated me in this time. So it's really feels good. Yeah. But this one is a serious, sir. And have you ever felt like మీతో పాటు స్టార్ట్ అయిన ఎవరైనా హీరోస్ మనకు ఒకటి అనిపిస్తుంది, వీఆర్ ఇన్ ద ఫీల్డ్, మనం వే బ్యాక్ అయిపోయినప్పుడు వాళ్ళు ఇంకా రన్నింగ్లో త్రూ ముందుకు వెళ్తున్న టైంలో అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా అలా? Definitely feel అవుతాం కదా when we all started together and I was not able to come on time. Definitely ఉంటుంది కదా, కొంచెం బాధ ఉంటుంది. Not because they are going ahead, because I am not able to do that. So I'm happy for them, they are doing well, but definitely there'll be a pinch somewhere and pain that I couldn't do good films. That's there definitely. బట్ ఇట్స్ క్వైట్ రేర్ సార్, వచ్చిన స్టార్టింగే ఒక 7-8 ఫిలిమ్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్ అవ్వడం అనేది చాలా ఫ్యూ హీరోస్గా జరిగింది. అంటే లాస్ట్ 50 yearsలో చూసుకుంటే లైక్ రవితేజ్ అంటే లైక్ ఉదయ్ కిరణ్ గారు, తరుణ్ గారు అండ్ మీకు ఇలాంటి వాళ్ళకి మాత్రమే బ్యాక్ టు బ్యాక్ హిట్ ఫిలిమ్స్ ఉన్నాయి. The reason for that I think is because we did films which are family oriented and youth oriented. And if you see, all those family audience have shifted to other kinds of films. Doripurlaga family films takku అయిపోయినాయి కదా, ఆ జానర్ ఎప్పుడైతే తగ్గిందో all of us have. సార్ హౌ సార్, అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇఫ్ యూ టేక్ మావిడ మీద తొట్టు మీ ఆవిడ చాలా మంచిది అనేది కాన్సెప్ట్ అనేది చాలా సెన్సిటివ్ పాయింట్. అది ఇప్పుడు తీస్తే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి, మహిళలు బాధపడతారు ఇలాంటి. కానీ అది ఒక సెన్సిటివ్ పాయింట్ని వన్ ఫన్ వేలోని లేదా సీరియస్ మోడ్లోని ఎక్కడ బోర్డర్ దాటకుండా అలాంటి సెన్సిటివ్ పాయింట్ని డీల్ చేసి చూపించారు. ఇట్స్ చాలా మంచి రీచ్ కూడా అయింది. That is the director's credit only. Because, they have planned the script like that, writers, directors, producers, etc. So they planned the script like that and they were able to execute it in that balance. So we were just part of it, but major credit only goes to them because they were able to do that. సో అంటే ఒక టైంలో ఎన్ని ఫిల్మ్స్ వచ్చి ఉంటాయి ఇలా ఫ్యామిలీ ఫిల్మ్స్ అని? ఆ సీజన్ అంతా అయ్యే కదా అందరూ. అంటే మీరైతే చాలా చేశారు, నియర్లీ ఒక 10-15 ఫిల్మ్స్ అయితే ఫ్యామిలీ ఫిల్మ్స్ ఉంటాయి. 15-20 ఉంటాయి. బట్ ఎప్పుడు మీరు మారారు అంటే లైక్ ఓకే ఈ బ్రేక్ డౌన్ చేద్దాం గెటింగ్ మొనాటనస్. ఇంకా చేసేటప్పుడు మనకి ఎక్సైట్మెంట్ రావట్లేదు, నాట్ ఎంజాయింగ్ ఇట్, రెపిటేటివ్ రోల్స్ లాగా వస్తున్నాయి, దేర్ నో పర్ఫార్మెన్స్ అనిపించింది. సో అట్లా ఉన్నప్పుడు దెన్ ఆల్సో ఐ ట్రైడ్ హోపింగ్ దట్ ఐ మైట్ గెట్ సంథింగ్ బెటర్ ఏమో అని, ఈవెన్ దట్ వాస్ నాట్ వర్కింగ్. So then I said I'll put an end to this and stop from there. But it's hard because decision అనేది it's too hard. It is hard, I agree, but nevertheless it was required because I was not enjoying, I was not entertaining the audience, I was not, producers were also losing money. So it's all so much of so I thought it was a better decision to take. Painful definitely, but what to do. But I'll ask you, let me know, is this true or not? బాలయ్య గారు మీరు కలిపి ఒక మల్టీ స్టార్ వద్దామని అనుకుంది ఒక టైంలో బి గోపాల్ గారి డైరెక్షన్లో. మేబీ లాంగ్ టైం బ్యాక్,
లాంగ్ టైం రీసెంట్ టైం రీసెంట్ కదా లాంగ్ టైం బ్యాక్. మేబీ ఐ ఎందుకు సార్ అంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా కొన్ని డైరెక్ట్ ఫిలిమ్స్ ఉన్నా చాలా ఫిలిమ్స్ శ్రీకాంత్ గారితో అండ్ కొంతమంది తో ఇలా మా ప్రభుదేవ గారితో ఒక ఫిల్మ్ చేశారు, అలా మల్టీ స్టార్ ఎందుకు చేయాల్సి ఆ వచ్చింది? స్టోరీస్ అట్లా వచ్చింది. సో వి థాట్ ఇట్ విల్ వర్క్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. సో వి డిడ్ దిస్. ఓకే ఓకే మంచి సినిమాలే వచ్చినాయి కదా, చాలా బాగుంది. యా సో ద క్యారెక్టర్స్ వాజ్ వెరీ గుడ్. సో సోలోనే చేయాలి అని అప్పుడు అట్లా ఏమి ఉండేది కదా, మంచి సినిమా వస్తే చేసేద్దాం అన్నట్టు. ఇప్పుడు కంప్లీట్ చూసుకున్నా సార్ పిక్చర్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈ చూసుకున్నా. తిరుమతలో ట్రాన్స్ఫర్ తిరుమతలో ఎప్పటి నుంచి అనుకున్నారు? అంటే ఇది పర్ఫెక్ట్గా ఈ డేట్కి లాంచ్ చేద్దాం అనుకున్నారా, లాగ్ అయిందా ఏంటి? లేదు లేదు, we were thinking whenever the movie is ready we'll go for release. Okay. రెడీ అవడానికి జస్ట్ లాస్ట్ మంత్ రెడీ అయింది. సో వి థాట్ ఓకే నౌ వీ కెన్ గో ఫర్ రిలీజ్. ఓకే మళ్ళీ ఓకే అనౌన్స్ చేసి అన్ని రెడీ అవ్వకపోతే కూడా ఇది హరీబరీగా ఉంటుంది కదా, అండ్ వీ విల్ నాట్ హ్యావ్ టైమ్ ఫర్ ప్రమోషన్ అండ్ ఆల్ దట్. సో వి థాట్ విల్ ప్రాపర్లీ ప్రమోట్ అండ్ లెట్ పీపుల్ నో దిస్ మూవీ ఇస్ దేర్ అండ్ హోప్ఫుల్లీ దే షుడ్ ఆల్ కమ్ టు ద థియేటర్స్ అండ్ Yeah. సో అంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఫిల్మ్ ఏదైతే అన్నారు పోలీసుల ఫిల్మ్, మన తెలుగులో కూడా మంచి ఫిల్మ్స్ ఉన్నాయి పోలీస్ మీద తీసేవి, కానీ రీసెంట్ టైమ్స్లో చూస్తే ఎక్కువ మలయాళం ఫిల్మ్స్ అనేవి థ్రిల్లర్ జోనర్స్ ఏవైతే ఉన్నాయో కానిస్టేబుల్స్ కానీ పోలీస్ మీద ఎక్కువ తిరుగుతున్నాయి. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ అంటే లైక్ ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మీరు చూసారు? ఓకే, అంటే లైక్ దీనికి రిలేటెడ్ అని అడగటం లేదు, కానీ మీకు అలా థ్రిల్లర్ ఫిలిమ్స్ ఎక్కువగా వాళ్ళు పోలీసుల మీదే తీస్తారు మీరు అబ్జర్వ్ చేస్తే. అట్లాంటి ఫిలిమ్స్ ఏమైనా చేశారంటే లైక్ మలయాళంలో చూసుకుంటే లైక్ చేశారా? మీకు చూసినవి కానీ నచ్చినవి కానీ ఎనీథింగ్? లాస్ట్ టైం ఇది పోలీసా ఏదో యా ఆ సినిమా పోలీస్ ఫిలిమ్సే ఆన్ డ్యూటీ అని ఒకటి వచ్చింది, కొన్ని ఫిలిమ్స్ చూసాను. ఐ డోంట్ నో, ఐ ఫర్గాట్ ద నేమ్. యా, పోలీస్ మీదే దేర్ ఇస్ ఆల్సో బిగ్ ఫైట్ ఇన్ వన్ హాస్పిటల్. ఓకే ఓకే చూస్తాను, మలయాళం చూస్తాను, తెలుగు చూస్తాను, తమిళ్, ఆల్ లాంగ్వేజ్, హిందీ. ఓకే ఓకే థియేటర్లో చూస్తాను, ఓటీటీలో చూస్తాను. నైస్. యాక్చువల్లీ మీరు హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా ఎక్కువ చూసారని విన్నాను, అంటే మీరు చూస్తున్న ఫిల్మ్ అనేది ఏదైనా చూస్తాం, నాకు నచ్చినవి ఉంటే డెఫినెట్గా చూస్తాం. తెలుగు, హాలీవుడ్, హిందీ. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు 90s నుంచి ఆ ఫిల్మ్స్ చూసేటప్పుడు ఆ రేంజ్ యాక్సెస్ మనకు తెలుగులో ఇంప్లిమెంట్ చేద్దామన్న ఆ స్కోప్ దొరికేదా మీకు? అదేగా, దట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ సెయింగ్ వై ఇంటూ ఇట్ ఇస్ ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ అంటే హాలీవుడ్ రేంజ్ మనం మ్యాచ్ అవ్వాలన్నారు, బట్ మన ప్రెజెంటేషన్ కూడా ఇట్ కుడ్ బి బెటర్ అనేది ఐ ఫెల్ట్. సో నాకు వచ్చిన సినిమా, ఐఎమ్ నాట్ ఆర్గ్యుమెంట్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్. ఐ థింక్ ఆల్ ఆఫ్ us are going towards that slowly. మేబీ విల్ గెట్ ఇంకా క్వాలిటీ ఫిల్మ్స్. ఎవరికి ఏం రాలేదని ఏం కాదు కదా, కొన్ని సినిమాలు వచ్చినాయి, బాగున్నాయి కూడా, ఆడుతున్నాయి కూడా. ఇఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ దట్ మీన్స్ దే లైకింగ్ ఇట్. యా యా, బట్ ఇది కూడా మిమ్మల్ని అడిగారు, బట్ ఐ విల్ ఆస్క్ యూ, మీరు హీరోగానే చేసి హీరోగానే ఉందామని ఫిక్స్ అయ్యారా లేదంటే ఏంటి? See, aim is to be, anybody would want to be a hero when they're doing as a hero. Yeah. Definitely. That will be the top priority. But nevertheless, మంచి సినిమాల్లో మంచి క్యారెక్టర్ వస్తే ఐ హ్యావ్ నో ఇన్హిబిషన్. లైక్ బిఫోర్ కూడా చేశాను కదా, ఏం చేయకుండా ఏం లేదు. సో ఇట్స్ ఆల్ మిక్స్డ్, వీ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. యా యా, అంటే వీ నో, అంటే శ్రీకాంత్ గారు కానివ్వండి, జగపతి బాబు గారు కానివ్వండి, ఈ హీరోస్ మీతో పాటు వచ్చిన వాళ్ళే, వాళ్ళ పర్సనల్ కాల్, వీ కెన్ యాక్సెప్ట్ దట్. ఆ న్యూస్ విన్నప్పుడు వాట్స్ యువర్ పర్స్పెక్టివ్? అంటే లైక్ ఐ వాస్ హ్యాపీ ఫర్ దట్ బికాస్ దే ఫౌండ్ ద గ్రౌండ్ కదా, ఇట్ వాస్ హార్ట్. నేను అట్లా ట్రై చేసి కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు లైక్ అటాక్ చేశాను. బట్ దాంట్లో కూడా వాళ్ళకి వచ్చిన పవర్ఫుల్ క్యారెక్టర్స్ కానీ అట్లాంటివి రానప్పుడు ఐ వాజ్ స్టెప్ బ్యాక్. యా, అండ్ ఇంకొక థింగ్, ఇప్పుడు ఈ ఫ్యూ ఇయర్స్లో మీరు రీజన్ చెప్పారు, చాలా రీజన్స్ చెప్పారు ఎందుకు బ్యాక్ తీసుకున్నారు. యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ థింగ్స్, ప్రొఫెషనల్ థింగ్స్ ఇవన్నీ ఉన్నాయని, రియల్ ఎస్టేట్ చేస్తున్నారని కూడా విన్నాను. అంటే అది కూడా తక్కువ, బట్ యూ హ్యావ్ ఏ నాలెడ్జ్ ఆన్ దిస్ రైట్? యా, మీకు నాలెడ్జ్ ఉంది రియల్ ఎస్టేట్ మీద. ఇది చాలా హ్యాపెనింగ్ థింగ్. ఐ వాంట్ ఆస్క్ యూ, హైదరాబాద్ అనే ఒక థింగ్ రియల్ ఎస్టేట్కి వరల్డ్ వైడ్గా థర్డ్ ప్లేస్లో ఉంది సార్. థర్డ్ ప్లేస్లో, టాప్ 10 సిటీస్ లివింగ్ కల్చర్లో చూస్తే ఇన్ వరల్డ్లో హైదరాబాద్ ఈస్ 3rd to 4th place. యూ హ్యావ్ సీన్ హైదరాబాద్ 50 years ఫేజ్ మీరు చూసుంటారు. ఎలా అనిపించింది లైక్ మీరు చూస్తున్న టైంకి? ఇట్స్ డ్రాస్టిక్ చేంజ్. అప్పటికి ఇప్పటికి వెన్ వీ కేమ్ టు హైదరాబాద్ ఇన్ 95, 96, 97 ఆ టైంలో
The city on this side was only till check post. చెక్ పోస్ట్ ఇదంతా ఇంకా డార్క్ ఏరియాస్ వేర్ యూ డోంట్ గో ఆల్సో most of the time. అవును. Have no activity here. యా But now you see it's gone all the way till నార్సింగ్ Narsing. నార్కం కూడా ఇంకా further away actually. యా యా Shamshabad and యా యా we have seen a huge change. యా That's why Hyderabad is really proud of it. Grown like this side. సో ఈ టైంలో మీకు ఏంటి మీ ఈ 10 years టైంలో వాట్ ఈస్ యువర్ మెయిన్ థాట్స్, అంటే మీ థాట్స్ ఏంటి నడిచాయి? Thought was always to do a good film or a good character, anything. సినిమాకి సంబంధించి ఏదన్నా మంచిది చేయాలనేది ఓన్లీ సింగిల్ థాట్. ఫర్ దట్ ఐ వాజ్ వెయిటింగ్. అంటే హ్యావ్ యూ ఎవర్ వాంట్ టు ఆస్క్, అంటే ఎవరినైనా అడుగుదాం ఒక మంచి ఫిలిం ఇలా రండి తీసుకురండి అని? అడిగితే కూడా ఎవరు కదా, బికాస్ క్యారెక్టర్ అనేది మంచిది రావాలి కానీ హౌ విల్ ఐ నో విచ్ క్యారెక్టర్ ఇస్ గుడ్. ఐ కెన్ గో అండ్ ఆస్క్ ఫర్ అ క్యారెక్టర్ మ్యాక్స్, బట్ అది బాగుండాలి కదా. మనం వెళ్ళి అడిగి అది మనకు నచ్చక మళ్ళీ వద్దని తిరిగి రాలేదు. అంటే యూ హ్యావ్ ఏ ప్రొడక్షన్ సైడ్, ఒక మంచి స్టోరీ పిచ్ చేసుకొని వచ్చినా సరే చేద్దాం అనుకున్నాను. అంటే మీరు ఈ మూవీ వచ్చేసి లాస్ట్ 2-3 years నుంచి అనుకున్నారు, బట్ బిఫోర్ దట్ I was searching for stories కానీ not really ready. I was ready only since the last 4-5 years. ఓకే ఓకే. సో యూ హ్యావ్ ఏ ఆల్ ర్యాపో విత్ హీరోస్ అండ్ ఆల్ రైట్? Yeah, all of them are friendly, nice. Give me the love when it's required. Nice to everybody. Yeah. సో యూ వాంట్ ఆస్క్, అంటే ఎవరినైనా పిలుద్దాం అనుకుని కానీ ఈ ఫిలిమ్స్కి ఎవరైనా? చూడాలి, we are still planning. We don't know. We have to see whatever the PR team says, we'll go by that. సో ఫైనల్ వర్డ్ అబౌట్ త్రిమూర్తులు సార్, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మేము సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాం. సో వీ ట్రై టు గివ్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండ్ క్వాలిటీ ఫిలిం. మేమైతే చాలా నచ్చి బాగా ఇష్టంతో చేసాం. ఈజీగా ఏదో సినిమా చేద్దాం అనేది చేయలేదు. ఇఫ్ ఐ కేమ్ బ్యాక్ విత్ అ ఫిల్మ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అంటే దే షుడ్ బి అ రీజన్ కదా. యా ఆబ్వియస్లీ కొంచెం. సో దిస్ మూవీ ఈస్ దట్ కైండ్ ఆఫ్ అ రీజన్. అండ్ all I want the audience to do is please come to the theaters on June 19th and give it a watch, and if you like it, spread the word. Can we expect future films as well until like come? Definitely, there's no stopping anymore. Like, you know, depends on what happens and how I get the projects. That's only catch that thing. I would definitely want to do films. Yeah. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ న్యూస్, మళ్ళీ మీరు ఒక మంచి ఫిల్మ్తో రావడం. హోప్ఫుల్లీ ఇది మంచి రీచ్ రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మీకు ఇంకా బూస్ట్ రావడానికి. Yeah, sure. We'll try our best. Let's see. So that's it guys, this is Ajay Mahi signing off.